వేదములు, వేదాంగములు, వేదాంతములు, పురాణములు అన్నీ కూడా తన శాస్త్రములైన విష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 32వ భాగము. పద్మనాభ, పద్మము వలె వరులమైన నాభి కలవాడు, మరియు పద్మము అనగా హృదయ పద్మము యొక్క నాభియందు మధ్యమందు ప్రకాశించువాడును అవుటచే శ్రీ మహావిష్ణువు పద్మనాభనామముచే ప్రసిద్ధుడైనాడు. ముందు నామమైన హిరణ్యగర్భలో వివరించుకున్నట్లుగా విష్ణు భగవానుని గర్భములో సువర్ణముతో పాటు ఆయన నాభిలో సుందరమైన పద్మము కూడా ఉన్నది. ఆ బంగారము లాంటి పద్మము పరంధామునికి నాభిస్థానము, కేంద్రస్థానము కూడా. చతుర్ముఖుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నాభిలోని పద్మమునందు కలవాడు కనుక కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణుదేవుని పద్మనాభుడని కీర్తించింది. ప్రజాపతి 84 లక్షల జీవరాశులు, నక్షత్రములు, గ్రహములు, పాలపుంతలు మొదలైన వాటితో కూడిన ఖగోళ విశ్వమును, గ్రహాధిపతులను, దిక్పాలకులను, ఇతర సమస్త దేవతాగణమును సృష్టించి వారిని రక్షించి పాలన చేయు సర్వేశ్వరుడు, తనను స్తుతించు జీవరాశులన్నిటికీ ఆనందమును ప్రసాదించు పరంధాముడు, ఈ అనంత జీవకోటికి ప్రభువు, తండ్రి అయిన పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రజాపతి అన్న నామముతో స్తుతించింది. అమృత్యుః, మృత్యువు అనగా మరణము గాని లేదా వినాశము గాని వినాశహేతువు గాని లేనివాడైన మహనీయుడు మర్త్యుల జననం మరణ చక్రమును మాత్రము గమనిస్తుంటాడు. తాను స్వయముగా మరణరహితుడు, మరణము కలిగిన జీవులకు మోక్ష మార్గమును దర్శింపచేసి ముక్తిని ప్రసాదించువాడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అమృత్యుః అన్న నామముచే కీర్తించింది. సర్వదృక్, తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది చేయునది అంతయు చూచుచుండువాడు, ప్రాణుల కృతాకృత కర్మలనన్నిటినీ స్వాభావిక బోధ చేత తెలుసుకొనువాడు శ్రీ విష్ణు భగవానుడు. పండిన ధాన్యము రాలినట్టు పరిపక్వమైన ప్రాణము పంచత్వమును పొందుతుంది. ఈ పరిణామమును ప్రాణపతి అన్ని దిక్కుల నుండి పరికిస్తూ ఆమోదిస్తూ ఉంటాడు. అటువంటి సాక్షి స్వరూపుని సర్వదృక్ అన్న నామముతో శ్రీ విష్ణు సహస్రనామము కీర్తించింది. సింహ, సింహ స్వభావుడు, నరసింహునిలాగా 4 మోములా పరికించే జగన్నాథుడు కాలానుసారము హింసించువాడు కనుక సింహ అన్న నామధేయము కలిగిన వాడు. సింహ అను శబ్దము వర్ణ విపర్యయమును పొంది హింసగా మారుటచే దేవతలను భక్తులను బాధించు రాక్షసులను హింసించుటయే తన కర్తవ్యముగా కలిగిన వాడు అయిన పరమేశ్వరుని శ్రీ విష్ణు సహస్రనామము సింహ అన్న నామముతో కీర్తించింది. సంధాత, జీవులు ఆచరించు కర్మలను ఆయా కర్మఫలములతో జోడించువాడు అనగా సంధానించువాడు, సృష్టి యొక్క స్థితిగతులను బాగుగా సంధానించువాడు, రామావతారమున అహల్యా గౌతములు మొదలైన వారిని సంధానం చేసినవాడు అనగా జోడించినవాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సంధాత అన్న నామముచే కీర్తించినది. సంధిమాన్, ఫలభోక్తృస్వరూపమై ఉన్నవాడు, భక్తులతో సదా కూడి ఉండువాడు,
ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాణులను అనుసంధానం చేయాలో తెలిసి అనుసంధించే సంధికార్య విశారదుడు, జగన్నాటక సూత్రధారుడు, శ్రీరామావతారమున కార్యసాధన నిమిత్తమై సుగ్రీవునితోనూ విభీషణునితోనూ సంధి చేసుకొనినవాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సంధిమాన్ అన్న నామముచే కీర్తించింది. స్థిర సందర్భానుసారం అనేక అవతారములు దాల్చవలసి వచ్చినప్పటికీ కూడా స్వాభావికంగా సదా ఏకరూపమైన స్థిర రూపము కలవాడు. ఒక మాల అవసరమును బట్టి ఎన్ని రకములైన పూసలుగా మారినా ఆ పూసలలోని సంధి సూత్రము వాటి స్థిరత్వము నశించదు గనుక పరంధామునిది సుస్థిరమైన స్థిరమైన శాసనము. అనాది నుండి నిత్యుడు శాశ్వతుడు స్థిరుడు అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్థిర అన్న నామముచే కీర్తించింది. అజహ పుట్టుకలేనివాడు పరంధాముడైన శ్రీ విష్ణు భగవానుడు ఆది మధ్యాంతరహితుడు, నిత్యుడు, శాశ్వతుడు. అజ అను పదమునకు వెళ్ళుట లేక విసరివేయుట అన్న అర్థము ఉండుటచే భక్తుల హృదయములలో స్థిర నివాసుడై మెలగుచు వారిలోని దుష్ట ప్రవృత్తిని నాశనము చేసే పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అజహ అన్న నామముచే స్తుతించింది. దుర్మర్షణ అసురులకు దుష్ట ప్రవృత్తి గలవారికి సహించుటకు భరించుటకు ఎదిరించుటకు శక్యము కానివాడు, అనేక యుద్ధములలో సురవైరులైన దానవులను ఓడించి పలాయనము చిత్తగింపచేసిన వాడు, దుశ్శాసకులకు లొంగక సుశాసకుడైన వాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ విష్ణు భగవానుని దుర్మర్షణ అన్న నామముచే కీర్తించినది. శాస్త్ర శృతి స్మృతుల ద్వారా ఈ సమస్త విశ్వమును అందలి జీవరాశిని శాసించువాడు, దుశ్శాసకులకు లొంగని సుశాసకుడు. వేదములు, వేదాంగములు, వేదాంతములు, పురాణములు, శాస్త్రములు, కావ్యములు అన్నీ కూడా తన ప్రశస్త పాఠములైన వాడు. మంచిని విరోధించే మహాదానవులను క్షణములో అంతమొందించగల అసురారి అయిన మురారిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శాస్త అన్న నామధేయము చే స్తుతించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో